లగచర్ల మోయినాబాద్ లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లగచర్లకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే మోయినాబాద్ వద్ద లగచర్లకు వెళ్తున్నటువంటి బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పోలీసులు అడ్డుకున్న దాంట్లో చూసుకున్నట్లయితే డీకే అరుణ, ఎంపీ డీకే అరుణ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎల్పీ నేతలు మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు వాళ్ళతోటి వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. పోలీసులతో డీకే అరుణ కూడా కొంత వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం చెప్తారు పోలీసులు అడ్డుకోవడానికి? ఇది ఈ రాష్ట్రంలో ఒక నియంత, మరొక నియంత, కేసీఆర్ని మించిన నియంత, ఈ నియంత పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది. ఆయన ఎందుకు ఆపుతున్నాడో తెలుస్తలేదు. ఆయనకి ఎందుకు అంత భయం ఎందుకు? కొడంగల్ పోతున్నాము అంటే, లగచర్ల పోతున్నాము అంటే ఆయనకి ఎందుకు అంత భయం అర్థమైతలేదు. ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? ఏ కారణం చేత అడ్డుకోవాల్సి వస్తుంది? ఎందుకోసం అడ్డుకుంటాడు? మా నియోజకవర్గానికి పోనీయకుండా ఆయన ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఆయన ఒక్క నియోజకవర్గమే కాదు, నా నియోజకవర్గం కూడా. ఆయన ఇంటికి వలస వచ్చిండు. కొడంగల్కి రేవంత్ రెడ్డి వలస వచ్చిండు. ప్రజల్ని మోసం చేసి గెలిచిండు. ప్రజలు మోసపోయి గెలిపించిండ్రు. ఈ ప్రాంతంలో రైతులను పెద్ద ఎత్తున అన్యాయం చేయడానికి వచ్చిండు ఇక్కడికి. ఈ రైతులను దోచుకోనికి వచ్చిండు ఇక్కడికి. రైతుల మీద అక్రమ కేసులు పెట్టడానికి వచ్చిండు ఇక్కడికి. రైతులను జైల్లో పెట్టి కొట్టడానికి వచ్చిండు ఇక్కడికి. ఫార్మసీ కంపెనీ ఎవరి కోసం ఫార్మసీ కంపెనీ? జరుగుతుందని ముందస్తుగా మిమ్మల్ని అరాచకమైనటువంటి పాలనలోనే అలా లేనిపోయినటువంటి సెక్షన్లు పెట్టడానికి వీళ్ళు ఒక డ్రామా ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు మాకు పాఠాలు నేర్పుతున్నారు. ముఖ్యమంత్రిని ఫస్ట్ లోపలేమనండి. ఇటువంటి ప్రవర్తన రాష్ట్రంలో కొనసాగిస్తున్నందుకు, ఆయన నియోజకవర్గంలోనే ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. దమ్ముంటే రాజీనామా చేయి, మళ్ళీ పోటీ చేయి. నువ్వు కొడంగల్కి వెళ్ళి చూద్దాం. దమ్ముంటే రాజీనామా చేసి కొడంగల్కి వెళ్ళి పోటీ చేయి. ఏం చెప్తారు మిమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులు ఏం చెప్తారు? మేము బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులం. ప్రజలకు కాలుకు ములుగుతే పన్నుతో పీకేటువంటి అవకాశం ఉన్నోళ్ళం. మేము ప్రజలకి వాగ్దానం చేసిన వాళ్ళం. మేము ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ అవసరం ఉన్నా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటామని చెప్పాము. ఇలా కొడంగల్ నియోజకవర్గంలో గత 8 నెలలుగా మా భూములు గుంజుకోవద్దని చెప్పి ప్రశాంతంగా వాళ్ళు ర్యాలీలు తీసి, పాదయాత్రలు చేసి, వాళ్ళు ధర్నాలు చేసి, వాళ్ళు అందరి నాయకుల దగ్గరపై కాళ్ళ వేళ్ళ పడి దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా పరిష్కారం కాకపోతే చివరికి ప్రభుత్వం దౌర్జన్యంగా ఇలా హియరింగ్ అని చెప్పి పెడితే వాళ్ళు బహిష్కరించారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని శాంతియుతమైన మార్గంలో ట్యాకిల్ చేయలేమని చెప్పి కుట్రపూరితంగా ఒక స్కెచ్ చేసుకొని దీన్ని హింసకు తీసుకుపోయి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఒక ప్లాన్ ప్రకారం హింసకు తీసుకుపోయి ఇవాళ ప్రజలకి, మరీ ముఖ్యంగా రైతాంగానికి సంఖ్యలు వేసి 3rd డిగ్రీ ఉపయోగించి జైలు పాలు చేసిన ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి పోతున్నాం. మేము బాధ్యత కలిగి ఉన్నాం. ఇవాళ ఈ సిఐ గారు కానీ, పోలీసులు కానీ ఏదైతే మాకు 151 అని చెప్పి అంటున్నారో, మా విధుల్ని ఆటంకం కలిగించడం కూడా నేరం అవుతుంది. చట్టం సగం తెలుసుకొని చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో లగచర్లకు పోవాల్సిందే, అక్కడ ప్రజానికాన్ని పరామర్శ చేయాలి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పోలీసులు మీతో మాట్లాడారు. వాళ్ళ మీద మీరు సీరియస్గా అయ్యాడు. దానికి కారణం ఏంది, ఏమంటారు వాళ్ళు? అసలు అంటే ఇప్పుడు మేము నిషేధించబడ్డ సంస్థల నాయకులం కాదు. మేము వట్టి రోడ్ల పండి ఉండే నాయకులం కాదు. మేము రౌడీలం కాదు. మేము గుండాలం కాదు. మేము సంఘ విద్రోహ శక్తులం కాదు. బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులం. అదేవిధంగా మా పార్టీ ఫ్లోలీడర్గా ఉన్నారు. ఇలా మమ్మల్ని ఎట్లా అబ్స్ట్రక్ట్ చేస్తారండి? అంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మాకు లేదా అండి? మమ్మల్ని ఎట్లా నిరోధిస్తారు చెప్పండి? అంటే మాకు కూడా రక్షణ ఇచ్చి తీసుకోవాల్సిన మీరు మమ్మల్ని తీసుకొని ప్రశాంతంగా ఆ ప్రజలకు పరామర్శిస్తా అంటే మీరు రక్షణ కల్పించాల్సిన మీరు అంటే మీకు చేత కాదా? ఇవాళ బాసుల ఆదేశాలతో మీరు కనుక ఇట్లాంటి పని చేస్తే, గతంలో బాసుల ఆదేశాలు పట్టించుకుంటే ఎట్లయిందో, చట్టాన్ని పక్కకు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తే ఎట్లయిందో వీళ్ళకు కూడా అదే అవుతుంది. మనం చూడొచ్చు, బీజేపీ నేతలు కూడా సీరియస్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏదైతే లగచర్లకు వెళ్తామో మేము వారికి భరోసా కల్పిస్తామంటున్నారు, కానీ అక్రమంగా మా డ్యూటీస్ని అడ్డుకుంటున్నారు, అది కూడా నేరం అవుతుందంటూ కూడా ఇటు బీజేపీ ఎంపీలు ఇద్దరు డీకే అరుణ, అదేవిధంగా ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి సందర్భం. మరోవైపు చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి. ఎందుకంటే కొడంగల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి రేవంత్ రెడ్డి కారణం అంటూ కూడా డీకే అరుణ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు సార్?
ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన, అరాచకమైనటువంటి పాలన జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ లంకె బిందెలు ఉంటాయో ఆ లంకె బిందెల కోసమే పనిచేస్తాడు. ఈరోజు కొడంగల్లో లంకె బిందెలు కనబడ్డట్టున్నాయి. ఫార్మాసిటీ మచ్చర్లలో ఉన్నటువంటి ఫార్మాసిటీకి స్పేస్ ఉన్న తర్వాత కూడా ఈరోజు ఆయన మళ్ళీ ఎందుకోసమని ఈరోజు కొడంగల్లో మళ్ళీ ఈ ల్యాండ్ అక్విజిషన్కి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అర్థం కావడం లేదు. ఈరోజు గిరిజన బిడ్డల మీద అరాచకంగా దాడి చేయించి పోలీసుల కస్టడీలో వాళ్ళ మీద 3rd డిగ్రీ పెట్టి గిరిజన బిడ్డలను ఈ రకంగా హింసించినటువంటి రేవంత్ రెడ్డి మీద ముందు అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డికి పాలన చేత కాలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. రేవంత్ రెడ్డిని ముందు అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము బాధ్యతాయుతమైనటువంటి ఎంపీలు నేను ఒక శాసనసభ పక్ష నేతగా ఈరోజు మొచ్చెరలో ఈరోజు జరిగినటువంటి కొడంగల్లో జరిగినటువంటి మరి అరాచకాన్ని కల్లారా చూద్దామని అక్కడ బాధితులతో మాట్లాడదామని చెప్పేసి మేము బయలుదేరితే మమ్మల్ని కూడా అడ్డుకొని 151 సిఆర్పిసి ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. అసలు ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుల్ని ఈరోజు మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి ఈ రకంగా అరాచకంగా 100 కార్లు పెట్టేసుకొని అక్కడ పోతా ఉంటే వారి మీద లేని చర్యలు మాకు ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎందుకు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఇది మనం చూడవచ్చు. మొత్తంగా ఏదైతే లగిచెర్లకు పోతున్నటువంటి బీజేపీ నేతలను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళను అరెస్ట్ చేశాము, అదుపులోకి తీసుకున్నాము. 151కి సంబంధించినటువంటి సెక్షన్ మేము ప్రయోగిస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది సరైంది కాదు అంటూ బీజేపీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల పైన. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.